మీకు తెలుసా? భరత సామ్రాజ్యానికి రాజధాని ఏది? మహాభారతం ఏ యుగంలో జరిగింది? మహాభారతంలో ప్రగల్భ రాజు అని ఎవరిని అంటారు? భీష్ముడి తండ్రి పేరేమిటి? యుద్ధంలో శకునుని చంపింది ఎవరు? యోజని గంధి అని ఎవరిని అంటారు? అర్జునుడికి ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గణేష్. వెల్కమ్ టు డీజీ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్: భరత సామ్రాజ్యానికి రాజధాని ఏది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థ, ఆప్షన్ సి తక్షశిల, ఆప్షన్ డి విరాటనగరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంద్రప్రస్థ. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ హస్తినాపురం అనేది కురు రాజ్యానికి రాజధాని. ఇక ఆప్షన్ బి ఇంద్రప్రస్థ, ఈ ఇంద్రప్రస్థనే భరత సామ్రాజ్యానికి రాజధాని. ఇక ఆప్షన్ సి తక్షశిల, గాంధార రాజ్యానికి రాజధాని ఈ తక్షశిల. ఇక ఆప్షన్ డి విరాటనగరం, మత్స్య రాజ్యానికి రాజధాని ఈ విరాటనగరం. నెక్స్ట్ క్వశ్చన్: కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు చనిపోయిన పాండవుల నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి ఉత్తరుడు, ఆప్షన్ డి శల్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తరుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ దుశ్శాసనుడు. ఈ దుశ్శాసనుడిని కురుక్షేత్ర యుద్ధంలో భీముడు 16వ రోజు పట్టుకొని తన ఛాతిని చీల్చి అందులో నుండి రక్తాన్ని తీసి అది తాగి కొంత భాగాన్ని ద్రౌపది విప్పిన కురులు పూయడానికి తీసుకుని వెళ్తాడు. ఇక నెక్స్ట్ ఆప్షన్ బి శకునిని సహదేవుడు చంపుతాడు. యుద్ధంలో 18వ రోజు సహదేవుడు శకునిని మరియు అతని కుమారుడు ఉలూకుడిని సంహరిస్తాడు. ఇక ఆప్షన్ సి ఉత్తరుడు. కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు శల్యుడి చేతిలో ఈ ఉత్తర కుమారుడు మరణిస్తాడు. ఇక ఆప్షన్ డి శల్యుడు. ఉత్తర కుమారుడు చంపిందే శల్యుడు కాబట్టి ఈయన కాదు. నెక్స్ట్ క్వశ్చన్: మహాభారతం ఏ యుగంలో జరిగింది? ఆప్షన్ ఏ త్రేతాయుగం, ఆప్షన్ బి కృతయుగం, ఆప్షన్ సి ద్వాపర యుగం, ఆప్షన్ డి కలియుగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్వాపర యుగం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ఇక ఆప్షన్ బి కృతయుగం. కృతయుగంలో విష్ణుమూర్తి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారంలో ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెట్టాడు. ఇక ఆప్షన్ సి ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలోనే మహాభారతం జరిగింది. ఇక నెక్స్ట్ ఆప్షన్ డి కలియుగం. ప్రస్తుతం మనం ఉన్నది ఈ కలియుగంలోనే. నెక్స్ట్ క్వశ్చన్: మహాభారతంలో ప్రగల్భాల రాజు అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి ఉత్తర కుమారుడు, ఇక ఆప్షన్ డి దుశ్శాసనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తర కుమారుడు. నెక్స్ట్ క్వశ్చన్: భీష్ముడి యొక్క తండ్రి పేరేమిటి? ఆప్షన్ ఏ దేవాపి, ఆప్షన్ బి బాహిలికుడు, ఆప్షన్ సి శంతనుడు, ఆప్షన్ డి ప్రతీపుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శంతనుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే దేవాపి, బాహిలికుడు, శంతనుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళ తండ్రే ప్రతీప మహారాజు. వీరిలో శంతనుడు భీష్ముడి యొక్క తండ్రి. ఇక ఆప్షన్ డి ప్రతీపుడు. ప్రతీప్ మహారాజు భీష్ముడికి తాతయ్య అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్: కురుక్షేత్ర యుద్ధంలో శకునుని చంపింది ఎవరు? ఆప్షన్ ఏ నకులుడు, ఆప్షన్ బి సహదేవుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సహదేవుడు. పాండవుల్లో చివరివాడైన సహదేవుడు కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు శకునిని మరియు అతని కుమారుడైన ఉలూకుడిని సంహరిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: యోజన గంధి అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ వృషాలి, ఆప్షన్ బి భానుమతి, ఆప్షన్ సి సత్యవతీదేవి, ఆప్షన్ డి ఎవరి కారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సత్యవతీదేవి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ వృషాలి అంటే కర్ణుడి యొక్క భార్య పేరు. ఆప్షన్ బి భానుమతి, భానుమతి దుర్యోధనుడి యొక్క భార్య పేరు. ఇక ఆప్షన్ సి సత్యవతీదేవి. ఈ సత్యవతీదేవి ఒక జాలారికి జన్మించడం వల్ల ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. దీనివల్ల ఆమెని మత్స్యగంధి అని పేరుతో పిలిచేవారు. ఆమె నదిలో
పడవ మీద ప్రయాణికులను సాగనంపేది. అలా ఒకరోజు ఆమె పడవలోకి పరాశుర మహర్షి ఎక్కుతాడు. ఆమె మీద ప్రేమ కలిగి ఆమెతో క్రీడించాలి అని అనుకుంటాడు. అందుకు గాను ఆమె 3 వరాలు అడుగుతుంది. అందులో ఒకటి, నా దగ్గర చేపల వాసన వస్తుంది కదా, ఇది పోయి మంచి సువాసన కావాలి అని అడుగుతుంది. పరాశుర మహర్షి సరే అని చెప్పి తన యొక్క శక్తితో ఆమె వద్ద నుండి 1 యోజనం దూరం వరకు సువాసన పరిమళించేలా వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి సత్యవతీదేవిని యోజన గంధి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కంసుడిని వధించేటప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 17, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 20. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 16 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడికి ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం ఉంది? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 64, ఆప్షన్ డి 66. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 66 విద్యలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే వీడియోస్ అన్నీ చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా.